వెల్కమ్ టు 99 టీవీ లీగల్. వైవాహిక సంబంధాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మ్యాట్రిమోనియల్ కేసు విచారణ సందర్భంగా ఈ రోజుల్లో పెళ్లిళ్లలో వస్తున్న మార్పులపై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రస్తుతం యువతలో ప్రేమ వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ప్రేమ వివాహాల్లో పెళ్లికి ముందు ప్రేమ అర్థం చేసుకోవడం ఉన్నా పెళ్లైన తరువాత బాధ్యతలు సమస్యలు పెరిగే కొద్దీ ఆ ప్రేమ క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీనికి భిన్నంగా పెద్దలు కుదిర్చిన వివాహాలలో మొదటిసారి పెళ్లి సమయంలో అంతగా పరిచయం ఉండకపోయినా పెళ్లైన తరువాత కలిసి జీవించే క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నెమ్మదిగా ప్రేమ పెరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మొదట సర్దుకుపోవడం, ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించటం, చిన్న చిన్న విషయాలలో సహనం చూపించటం వల్ల ఆ బంధం బలపడుతుందని తెలిపింది. వివాహం అనేది కేవలం ప్రేమతో మాత్రమే కాకుండా పరస్పర గౌరవం, సహనం, బాధ్యతతో కొనసాగవలసిన బంధమని కోర్టు స్పష్టం చేసింది. ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకోవడం, సమస్యలు వచ్చినప్పుడు విడిపోయే ఆలోచన కాకుండా పరిష్కారం వెతకడం చాలా ముఖ్యమని చెప్పింది. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలతోనే విడాకుల దాకా వెళ్లిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయని కోర్టు పరోక్షంగా సూచించింది. అందుకే ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అన్నది కాదు, పెళ్లి తర్వాత దంపతులు ఎలా జీవిస్తున్నారు అన్నదే అసలు విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, త్యాగం చేయడం, గౌరవించడం ఉంటే ఏ వివాహమైనా విజయవంతమవుతుందని చెప్పింది. ప్రేమ అనేది పెళ్లికి ముందు మాత్రమే కాదు, పెళ్లి తర్వాత కూడా రోజురోజుకి పెంచుకోవలసిన భావన అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.